సారు మీరేమనుకోనంటే ఒక్క విషయం చెప్తాను సారు. కాకి సొక్క వేసుకునే ముందు ప్రతి ఒక్కడూ నిజాయితీగా బతకాలనుకుంటాడు. కానీ పరిస్థితుల వల్ల, ప్రెజర్స్ వల్ల అవినీతి అనే బురద యూనిఫామ్కి రాసేసుకుంటాడు. కానీ జంగయ్య అట్టంటోడు కాదు సార్, నీతిని నమ్మిండు. ఇందాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కనబడతాలేదు, కంప్లైంట్ ఇయ్యలేదని మీరన్నారు సార్. గాడి ఇంట్లోకి వెళ్ళిపోయినాక 4 రోజులకే లక్ష్యం వచ్చింది సార్. నేనే ఎస్ఐ స్టేషన్లో ఉండు నిన్ను చూస్తే గుస్సైతాడని పంపేసిన సార్. సార్ మంచోడో చెడ్డోడు ఒక పోలీస్ కనిపిస్తాలేదంటే కనిపెట్టాలి కదా సార్. పోలీస్ అంటేనే మంచోడని నమ్మేటోడు సార్. ఆడు కేసు వాపస్ తీసుకున్నాడంటే గాడేదో తప్పు జరిగింది సార్. ఖచ్చితంగా ఆ తప్పు ఆడు చేసి ఉన్నాడు సార్. ఆడు మంచోడని మీరు అనకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డోడని మాత్రం అనకుర్రి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించురు సార్. మీరు కూర్చోండి, సార్ చెప్పేస్తా. ఇది హైదరాబాద్ అయితే 7 కంప్లైంట్ ఇస్తున్నారేంది? సార్ ఏంటి సార్? పోలీస్ స్టోరీ సినిమా ఎన్నిసార్లు చూసినావు? వాయిస్ మ్యాచ్ కాకపోయినా సాయి కుమార్ లెక్క డైలాగులు సాలిడ్గా చెప్పినావు. అంటే కానీ మిస్సింగ్ కేసు మనమే ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఎవరికే సార్? ఏం కేసు? ప్రతోని నీతికో రేట్ ఉంటుంది వీరయ్య. గదంతనేది ఆడి ఈక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జంగగాని జీవితంలో నీతుందో భూతుందో చూద్దాంపా. ఏం సాంబయ్య ఎట్లున్నావు? మస్తు దినాలైంది నిన్ను చూసి. బాగున్నా సార్. సాంబయ్య అని ఈ ఊళ్ళోనే రైల్వే స్టేషన్లో గ్యాంగ్మెన్గా పనిచేసిండు సార్. ఇప్పుడు పక్కూర్లో చేస్తుండు. మరి ఈడేం పని? లక్ష్మోళ్ళని కలిసి మస్తు దినాలైంది సార్. చూసిపోతామని వచ్చిన. చూసినావుగా, ఇవ్వో. వస్తా బిడ్డ. కొత్త ఎస్ఐ అమ్మా, మన జంగయ్య కేసుని ఎంక్వైరీ చేయడానికి వచ్చిండు. గది గాలి సోక్కుండా ఉండని కట్టినాం, మామిచ్చిండు. మన జంగయ్యకి పెదనాన్న అవుతాడు సార్. మళ్ళీ ఆయన ఉంటాడు కనిపిస్తలే. ఆయన పక్కూర్లో ఉంటాడు. చేతికి ఇంకా మట్టి గాజులో ఉన్నాయండి. బంగారంతో చేపించుకోలే? అర్థం కాలే సార్. జంగయ్య గారు పైసలు తీసుకుని కేసు వాపస్ తీసుకుండు కదా, నీ లెక్క నీకు ఇంకా ముట్టలే. జంగయ్య పైసలు తీసుకున్నాడైంది సార్. జంగ గసంటోడు కాదు. కైనా కేసు వాపస్ తీసుకున్నాక ఈ రోజు వరకు ఇంటికి రాలే. కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా? నీ మొగుడిని చంపినోడికి వెళ్ళి పైసలు తీసుకున్నావు, మీదికెళ్ళి నీ మరితో గాని మీదే కేసు పెట్టించినావు. మీ ఇద్దరు కేసు గెలిచే టైంకి కేసు వాపస్ తీసుకున్నావు. అరే మెంటల్ వేస్తుంది మీ కేసు చూస్తుంటే. ఏమేం చేయాలమ్మా? పోలీసు వచ్చారేంది? ఈ స్వామి ఎవరు? పక్కింట్లో ఉంటా సార్. ఫోన్ సార్ ఫోన్. జంగయ్య కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది నేనే. ఆ కేసులో మీ ఇద్దరు ప్రైమ్ సస్పెక్ట్స్. ఈ ఊళ్ళోనే ఉండాలి. ఏంది? బయటికి ఎడన పోవాలంటే సార్ పర్మిషన్ తీసుకోవాలి.
సమజైందా? సారు ఏంది? రాత్రిగా గుళ్ళోకి పోయినట్రా గందుకే సచ్చిండు. అయినా లోపల చేస్తే బయట ఎట్లా పడ్డట్రా? ఏంద్రా సర్పంచులందరూ ఇట్లా చేస్తున్నారు? రాత్రిగా గుళ్ళోకి పోయినట్రా సర్పంచులందరూ ఇట్లా చేస్తున్నారు. గాలి సోకుండా ఉండని అయినా కట్టిన లోపల చేస్తే మామిచ్చిండు. బయట ఎట్లా పడ్డట్రా? మీరు హైదరాబాద్ అయితే ఏడు కంప్లైంట్ ఇస్తున్నారండి. సారు చాయ్ సారు యాడికి పోతుంది సార్? ఏయ్, సార్ పొద్దుగాల వచ్చిన కంప్లైంట్ పేపర్ ఏది? జల్దీ జల్దీ. ఇదిగోండి సార్. అన్నా గరం గరం చాయ్ అన్న. సమయం పిడిగా నీయా ఏమంటుండేది ఇచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కుమరి ఇంతలో ఎటువైండు? ఊర్లో అందరు మంచిగున్నారా? కొమరి ఎట్లున్నావురా? నువ్వు చచ్చినావు ఊళ్ళో అంతా నమ్ముతురు. ఆడి నీ పెండ్లం నువ్వు బతుకున్నావు నిజాన్ని మోయాలో దాయాలో తెలవక రోజు సస్తు బతుకుతుందిరా. నీ తమ్ముడు నిన్ను ఎత్తుక్కుంటూ పోయిండు. ఒక్కసారి కూడా నీ పెళ్ళం బిడ్డ లాదికి రాలేదారా? మాట్లాడవేంది? అసలు ఏం చేస్తున్నావురా?
ఏం చేస్తున్నావు? యుద్ధం చేస్తున్నా. లిఖిత ఫస్ట్ పేరా చదువు. ఇద్దరి అసురుల మధ్య యుద్ధం మొదలైంది. సేనాధిపతి ముల్లోకాలు తిరిగాడు. ఈ సమయంలో శిఖరాసురుడు తన సైన్యంతో పాటు రాజ్యంలోకి వచ్చాడు. ఏడున్నాడు హెడ్ మాస్టర్? లోపల ఉండన్నా. నమస్తే సార్. నీ నమస్తేలో పద్ధతి ఉంది కానీ నీలోనే కనిపిస్తలేదు. గదాండి సార్, గట్లా అంటుండ్రు. ఈ చదువుల తల్లి సరస్వతమౌడిలో చేతబడులు ఎప్పటికెళ్ళి నేర్పిస్తుర్రు? ఏమేం సార్ గట్లా మాట్లాడుతుండ్రు? గా కొమిరిగాడు సావు గాని రాకుండా జనాల్ని కాడికి పంపిండు. ఇప్పుడు నువ్వు వాడి కొడుక్కి చదువు చెప్పి ఈ స్కూల్నే కాడికి పంపుదాం అనుకుంటున్నావా? పశువుల్ని కూడా గౌరవించే సంస్కారం చదువు మనకి నేర్పిస్తుంది. ఏం మేడం, పశువుల గురించి మస్తు చెప్తుర్రు. ఆ? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? గీడు కూడా గంతే. ఆగండి. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు పెద్ద మనిషిలా మాట్లాడండి, పశువులా కాదు. నీతులు మస్తు చెప్తుర్రు. నీతులు చెప్పే గొంతుకి ఆయుష్ తక్కువ అని తెలియదా? ఇగో హెడ్ మాస్టర్, టీసీఓ ఓసీఓ వీనికిస్తే స్కూల్ ఉంటుంది, లేదంటే గీ స్కూలు ఉండదు, నువ్వు ఉండవు. ఇప్పుడు ఏడ చదువుతో చూస్తా. గేట్లు బంద్ పెట్టరి. ఏంది రాగ్ అప్పుడు వచ్చేసిన స్కూల్కి వెళ్ళి? టికెట్ కొరవకొండ 1.5 టికెట్. ఓ టికెట్ అన్నా. అరే చిల్లరేరా బాయ్. లేవన్నా. సరే యాడికి? జాస్తిపల్లి.